అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని పింఛన్ డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. దీంతో లబ్ధిదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారు 5 లక్షల రూపాయలు వాడుకున్నట్లు గుర్తించిన అధికారులు లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందజేసి మల్లికార్జున్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా తెలిపారు. శనివారం డ్రా చేసినావు కదా, పంచాలి కదా. అన్నం లేదు అయ్యే వచ్చినాం మేము ఊరికి వాళ్ళ చుట్టూరా తిరిగినాము. ఇవి రేపిస్తాను పోండి. శనివారం డ్రా చేసినావు కదా, పంచాలి కదా. అన్నం లేదు అయ్యే వచ్చినాం మేము ఊరికి వాళ్ళ చుట్టూరా తిరిగినాము. చెట్టూరు గ్రామంలో పింఛన్లకి దారులకు పంపిణీ నిమిత్తము డ్రా చేసిన మొత్తంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కొంత మొత్తము దుర్వినియోగం జరిగినట్టుగా నిన్న ఉదయమే మా దృష్టికి రావడం జరిగింది. పింఛన్ల పంపిణీలో పురోగతి లేదని అడగగా మాకు తక్కువ మొత్తం ఇచ్చాడని, ఇచ్చిన మొత్తంలో కొంత వాపసు తీసుకున్నాడని పెన్షన్ డిస్బర్స్మెంట్ అధికారులుగా నియమింపబడ్డ సచివాలయ ఉద్యోగస్తులు నా దృష్టికి తేవడం జరిగింది. వెంటనే అతన్ని పిలిపించగా అతను వాస్తవము 5,45,000 రూపాయలు నేను వాడుకున్నాను అని చెప్పి మాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ విషయము మాకు జిల్లా అధికారులైనటువంటి పీడీ డిఆర్డీఏ గారు, ఆ తర్వాత మండల స్పెషల్ ఆఫీసరు, ఆ తర్వాత ఆర్డీఓ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా వెంటనే తీసుకెళ్ళడం జరిగింది.